సభలో ప్రవేశపెట్టిన 24-25 బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్. కేవలము కల్వకుంట్ల కుటుంబానికే ఆమోదయోగ్యంగా భావిస్తూ ఉన్నారు వారు. కాబట్టి ఇవాళ శాసనసభలో అన్ని వర్గాలకు, ఇవాళ బడుగు బలైన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మహిళలకు, మైనార్టీలకు అందరూ కూడా ఆమోదయోగ్యమైన బడ్జెట్ కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బడ్జెట్ ఈ సంవత్సరం ఈ సామాజిక వర్గాలందరికీ కూడా చెందితే కల్వకుంట్ల కుటుంబం కన్మరుగైపోతూ ఉంది రాజకీయాలలో. కాబట్టి వాళ్ళ ఆవేదన, అబద్ధాలకు పుట్టిన ఇల్లు ఆ కల్వకుంట్ల కుటుంబం. కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, క్యాబినెట్ అందరూ కూడా ఈ యొక్క మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం ఉన్న అన్ని వర్గాల బడ్జెట్. కాబట్టి ఇవాళ వాళ్ళు జీర్ణించుకోలేక ఇప్పటికే ఎన్నో అబద్ధాలతోని ఇవాళ గొప్పలు చెప్పారు. తెలంగాణ ఇస్తే తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తామన్నారు. ఇవాళ 10 ఏళ్ళు అధికారం అనుభవించి ఇలా సమస్యల పుట్ట వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇవాళ అంటే వాళ్ళ పరిపాలన విధంగా కాంగ్రెస్ పరిపాలన ఉండదు. ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా ఈ తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణను అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోనే ఈ బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం జరిగే బడ్జెట్. కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళలాక ఇవాళ మా పెద్దలు రామ్మోహన్ రెడ్డి అన్న గారు చెప్పినట్టుగా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ 2009లో ఆయన పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తున్నప్పుడు, ఇలా అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత ఆ రోజు ఎంపీగా పోటీ చేసేటప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మేము లక్ష్మీదేవపల్లిని నెత్తి మీద కుండబెట్టుకున్నట్టు విధంగా ఆ రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పి గొప్పలు చెప్పి 10 ఏళ్లలో దాన్ని ఊసే లేకుండా లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ను పేజీలో లేకుండా కన్మరుగయ్యే విధంగా చేసాడు. కాబట్టి మేమందరం ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆ యొక్క లక్ష్మీదేవపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి రామ్మోహన్ రెడ్డి అన్న నేను ఎంతో పరిపరి విధాల నిరాహార దీక్షలు చేపట్టినాం అక్కడ ప్రాంతం ప్రజల గురించి. కాబట్టి ఇవాళ బడ్జెట్లో కేటాయించడం వాళ్ళు కేసీఆర్ మాట తప్పిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బడ్జెట్లో లక్ష్మీదేవపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నందుకు మా షాద్నగర్, పరిగి, తాండూరు ఈ ప్రాంతం రైతుల యొక్క సమస్య కనీసం ఈ 2-3 ఏళ్లలో ఆ కార్యరూపం దాల్చబోతుంది. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి, ఇలా బట్టి విక్రమార్క గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా శాసనసభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కల్వకుంట్ల కుటుంబం కేటీఆర్ మాట్లాడే మాటలు ఆయన నోరును ఫినాయిల్తో గడిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దళితులను మోసం చేసిన కుటుంబం అది, దళితులను దగా చేసిన కుటుంబం. ఇవాళ దళిత బంధు తెస్తామని ఎంత మోసం చేసిరు మీరు. ఇవాళ 3 ఎకరాలు ఇస్తామని దళితులను మోసం చేయలేదా మీరు? ముఖ్యమంత్రిని చేస్తామని మోసం చేయలేదా మీరు? ఇవాళ ఉప ముఖ్యమంత్రిని ఒక 2 నెలలను తొలగించిన చరిత్ర మీది. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కూడా దగా చేసింది మీరు కదా. ఇవాళ మాట్లాడాలంటే ఎన్నో ఉన్నాయి. ఆ రోజు కరోనానంట, కరోనా గురించి ఒక శాసనసభ్యురాలు ఆ రోజు సీతక్క ఒక కరోనా వ్యాధి వస్తుంది, దీని ముందు జాగ్రత్త చర్యగా ప్రికాషనరీ మనం యాక్షన్ తీసుకోవాలి దీని అంటే ఆ రోజు వెటకారంగా ఇలా శాసనసభలో ఉన్న ఈరోజు ప్రతిపక్ష నేత, ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన మాట ఇవాళ కరోనా మండిపోతుంది, మన ఎండకు మండిపోతుంది అని చెప్పి ఎటకారంగా మాట్లాడితే కరోనా వ్యాధి తీవ్రత ఇవాళ మీరు ప్రతిపక్షంలోకి వచ్చినాక కరోనా తీవ్రత ఏందో తెలిసింది. కాబట్టి ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయ్యింది. మీరెవరినన్నా పట్టించుకున్న వాళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత మీ అహంకారంతో పరిపాలన కొనసాగించారు. మీకు నచ్చిన విధంగా ఇలా నియంత్రిత ధోరణితోనే మీ పరిపాలన కొనసాగింది. ఇలా ప్రజాపాలన సాగుతుంది, ప్రజలు మెచ్చిన పాలన సాగుతుంది, ప్రజాస్వామ్యం ఇలా డెమోక్రసీగా ఈ పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి భవిష్యత్తులో
ఇక ఆ పార్టీని ఎవ్వరు కూడా పరిగణలోకి తీసుకోరు కాబట్టి అది బీఆర్ఎస్ బేకార్ పార్టీగా అయిపోయింది. వీలైతే బీజేపీ పార్టీలో కలవడానికి కూడా లోపాయకార ఒప్పందాలు కూడా చేస్తున్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంచి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇది అభ్యున్నత ఈ తెలంగాణ ప్రజల అభ్యున్నతి కొరకు పనిచేసే బడ్జెట్ కాబట్టి పేద ప్రజలకు అనుకూలంగా ఉన్న బడ్జెట్ కాబట్టి నేను తీవ్రంగా మేమందరం కూడా హర్షించదగ్గ బడ్జెట్గా భావిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.